ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. పరలోకపు వాస్తవ్యులారా, పరలోక కుటుంబీకులారా, ఆత్మీయ స్నేహితులారా, మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబీకులు, మీ రక్త సంబంధాలు అందరూ కూడా క్షేమకరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా, ఆరోగ్యకరంగా ఎల్లప్పుడూ కూడా ముందుకు సాగిపోదురుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. ఈ విధంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చాలా సంతోషం. మీరు ఎల్లప్పుడూ కూడా నా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. అలాగే ప్రతి శనివారం సాయంత్రం ఆరాధన ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి మార్నింగ్ ఫైర్ మినిస్ట్రీ అనేటువంటి కార్యక్రమాన్ని అనేక మందికి మీరు చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. రండి, ఇప్పుడు ఒక యేసన్న గారి పాట పాడుకొని దేవుడిని మహింపరచుకుందాం. ఆమెన్. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడనైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. మంచిది ప్రియులారా, రండి ఇప్పుడు మనకి తెలిసినటువంటి మన అనుభవంలో నుండి ప్రభు గురించి రెండు మాటలు దేవుని తెలియనటువంటి ప్రజలకి చెప్పనివ్వండి. మన మాటలతో వర్ణింప శక్యము కానటువంటి మహోన్నతుడు మన సృష్టికర్త. మనకు బాగా తెలిసినటువంటి, లేదంటే మనల్ని కన్నటువంటి తండ్రి చిన్నప్పుడు కనబడకుండా ఎక్కడో ఉన్నాడు అనుకోండి. మన అమ్మ మనల్ని పెంచింది, కొంతవరకు పెద్ద చేసింది. అమ్మ నాన్నేడి అని జ్ఞానం కలిగేటప్పుడు అమ్మని అడిగేటప్పుడు, ఏమోరా చిన్నప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన, మీ నాన్న ఎక్కడున్నాడో తెలియదురా, వస్తాడులే అని అంటే. అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే హాస్టల్లో చదువుకునేటప్పుడు అందరూ నాన్నలు రావటం, అమ్మలు రావటం, అమ్మ నాన్నలు ఇద్దరు రావటం, వాళ్ళని ముచ్చటించటం, వాళ్ళని పలకరించటం, వాళ్ళని ఎత్తుకోవటం లేదా బుజ్జగించటం, వాళ్ళకి కబుర్లు ఆడటం, ఇవన్నీ చూసేటప్పుడు కుర్రవాడికి ఎలా ఉంటుంది అని అంటే, అయ్యో మా నాన్న ఉంటే బాగుంది కదా, ఎప్పుడు మీ అమ్మే వస్తుంది ఇట్రా, మీ నాన్న అక్కడికి వెళ్ళాడని చేసి అందరూ అడుగుతుంటే గుండె చివిక్కుమండం, హృదయం అంతా కూడాను. తర్వాత అప్పుడు మా నాన్న ఎక్కడున్నాడు, మా నాన్న కావాలి నాకు అని అలా ఒక్కోసారి అలిగి బెంగతో బెగులుతో దిగులుతో ఉండేటప్పుడు ఒక్కసారిగా నాన్న అర్ధరాత్రో లేదంటే తెల్లవారుజామునో మన దగ్గరికి వచ్చేసాడనుకోండి, ఇంటికి సడన్గా వచ్చేసి మనల్ని దగ్గరికి వచ్చి మనతో మాట్లాడడం, మనల్ని లేపటం, మనల్ని ముచ్చటించడం, మనల్ని కౌగిలించుకోవటం, ముద్దులాడటం గట్రా చేశాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది?
అంత సంతోషకరమైనటువంటి ఆనందంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈ దేవునిది. ఈయనే మన సొంత ఆత్మ తండ్రి, ఆత్మక తండ్రి. శరీరానికి తండ్రికే అంత వాసిపోయాం మనం. శరీరం కన్న తండ్రి కొంతవరకు ఉంటాడు, తర్వాత మరలా ఉండడానికి అవకాశం ఉండదు. కొంతవరకు జీవిస్తాడు ఆయన. నువ్వు జీవించిన నాళ్ళు కూడా ఆయన జీవించలేడు. కానీ జీవాత్మకు అన్నటువంటి పరమాత్ముడు ఉన్నాడే, ఆయన ప్రతి క్షణం కూడా నీలో నాలో ఊపిరిగా ఉంటున్నాడు. ఆయన ఊపిరిగా నివసిస్తున్నాడు. ఆయన జీవంగా నివసిస్తున్నాడు. ఆయన ప్రాణంగా నివసిస్తున్నాడు ఈ శరీరం అనేటువంటి గుడారంలో. ఆయనతో మనం మక్కువ లేకపోతే, ఆయనతో ఆయన హక్కును మనం చేరకపోతే, ఆయన చేతులు ఎప్పుడు చాచే ఉంటాయి. మనమే దూరంగా ఉంటూ మనకున్న జ్ఞానంతో, మనకున్నటువంటి తెలివితేటల చేత, మనకున్నటువంటి స్పృహతో మనం నాదే కరెక్టు, మేం చేస్తుంటే కరెక్టు అని అనుకుంటే అది చాలా పొరపాటు. పొరపాటు ఏంటి అసలు? ఇప్పుడు కాళ్ళుండి 2 కాళ్ళు ఉండాల్సింది ఒక కాలే ఉందనుకోండి, రెండో కాళ్ళు లేదనుకోండి, అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది? ఒక కన్నుండి రెండో కన్ను లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది? ఒక చెయ్యి ఉండి రెండో చెయ్యి లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా? సేమ్ ఇది కూడా అంతే. మన బ్రతికినన్నాళ్ళు కూడా మనల్ని పుట్టించిన వాడు ఎవరు? మన సృష్టికర్త ఎవరు? మనకి ఇచ్చట అచ్చట అంటే ఇక్కడ అక్కడ ఈ లోకంలో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఎవరు? ఎలా ఉంటాడు? ఎట్టుకుంటాడు? చూడాలి. ఆయనతో చెయ్యి కలపాలి. ఆయన నాకు సహాయకుడు. ఈ భూమి మీద మంచి చెడు, చీకటి వెలుగు, చిన్నది పెద్దది ఎలాగున్నాయో ఖచ్చితంగా ఈ లోకం పరలోకం, స్వర్గం నరకం, చీకటి వెలుగు ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మరో స్థలానికి ఈ ఆత్మ వెళ్ళాలి, అక్కడే జీవించాలి. ఇది ఆయనది, నీది కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, ఆయన సొత్తు నువ్వైనా నేనైనా. అది తెలుసుకోవాలన్నా, అంత నడవాలన్నా ఖచ్చితంగా మనం అడగాలి. ఎవరు నువ్వు? ఎలా ఉంటావు? రా, నాకు కనిపించవా? ప్లీజ్, నిన్ను చూడాలయ్యా, నీ స్వరూపం వినాలయ్యా, నీ వాక్కులు, నీ మాటలు ప్లీజ్ అని అంటే ఖచ్చితంగా ఆయన దర్శిస్తాడు. మాట్లాడే దేవుడు ఆయన, హత్తుకున్న దేవుడు ఆయన, కౌగిలించుకున్న దేవుడు, దగ్గర తీసుకున్న దేవుడు. ఈ ప్రపంచంలో అమ్మైనా నాన్నైనా వారి మాటల్లోనే సరే మాయా మంత్రం తంత్రం ఉంటుందేమో, కానీ తమ్ముడు తెలియకుండా అన్నయ్య తెలియకుండా, చెల్లికి తెలియకుండా అక్క దగ్గర వాళ్ళు మేనేజ్ చేసుకుంటారేమో, కానీ మన ఆత్మ తండ్రికి మొహమాటం లేదు, ప్రేమలో కలుషితం లేదు, ఆప్యాయత ఆదరణ అస్సలు సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి అదనమాట. ఆ విధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం ప్రాకులాడాలి. హల్లెలూయా. ఆ విధంగా ఇచ్చినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. ఈ మాటలనే విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన్ని నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయని గక్కేస్తున్నాములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్ ప్రియులారా, వాక్యం చదువుకుందాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వాక్యం, 10, 11, 12 ఈ వాక్యాలు మనం చదువుకుందాం. సరేనా? రైట్. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. 10 అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవారిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూను చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. ప్రభు ఇంటి దగ్గర ఉన్నారని తెలిసి జనాలు ఏం చేస్తారంటే గుమ్ముగొడతారు. చాలా ఎక్కువ మంది వస్తారు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది.
ఆయన దగ్గరికి వెళ్ళడానికి స్థలం లేకపోయేసరికి ఒక పక్షవాయువుని పట్టుకొని వస్తారు. అంటే పక్షవాత కలిగినటువంటి పేషెంట్ని ఒక నలుగురు మోసుకొని వస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే పైనుండి పైకి ఎక్కుతారు, ఇంటి పైకి ఎక్కి ఆ పెంకు తీసి లోపలికి దించుతారు. దించితే అక్కడ వారికి ఉన్నటువంటి విశ్వాసం చూసి యేసయ్య ఏమంటాడంటే అంటే, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి డైలాగ్ పాస్ చేస్తాడు. నోటి మాటను రిలీజ్ చేస్తాడు. వెంటనే వాడు ఏం చేశాడంటే వెంటనే ఆ పరుపెత్తుకొని నడుచుకొని అందరి ముందు కూడా దర్జాగా హీరోలాగా పరిగెడతాడు, నడుచుకుంటూ వెళ్తాడు. అందరూ అలా నిర్ఘాంతలు అయిపోతారు. నోటి మాటకి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి శక్తి ఉందో. ఇతను ఎవరో కానీ ఆ మోసుకొచ్చినటువంటి ఆ పేషెంటు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక మాట రిలీజ్ చేసేసరికి అని ఆశ్చర్యపోతారు. పాపాలు క్షమించడం ఏంటి, ఈ పరుపెత్తుకొని వెళ్ళిపోవటం ఏంటి, ఇది ఆశ్చర్యం. విషయం ఏంటంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నటువంటి మాట ఎంతో అది విచిత్రమైనటువంటిది, అధికారంతో కూడుకున్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు ఎప్పుడు కూడా ప్రభువుని ఎక్కడ పట్టుకుందాం ఎదురు చూస్తుండేవారు. పాపములు క్షమించడానికి ఇతనెవడు, దేవుడు కాదు కదా అని వాళ్ళని అందరూ కూడా గుసగుసలాడేసుకుంటారు. రేపు పిచ్చోళ్ళారా, మీరెందుకురా అలా గుసగుసలాడుకుంటారు? పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఉంది. అందుకనే నేను రిలీజ్ చేశా. అందుకనే నేను అన్న వెంటనే అది కార్యరూపం దాల్చింది. అందుకనే వాడు శక్తిని పొందుకున్నాడు. అందుకనే వాడు అందరి ముందు కూడా లేచి దర్జాగా నడుచుకుని వెళ్ళిపోయాడు. ఈ సాధారణమైనటువంటి విషయం కాదు కదా, అసాధారణమైనటువంటి విషయం ఇది. ఇంతవరకు కని విని ఎరగలేనటువంటి గొప్ప కార్యం జరిగింది. యేసుప్రభు చేసిన పనులన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎవరికి అది మాటలకు అందవు, చెవులకు కూడా వినబడవు, హృదయానికి కూడా గోచరం కావు, మాటలతో వర్ణించడానికి కూడా వర్ణింప శక్యము కానటువంటివి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి కూడా ఒక రోగం రావడానికి, ఒక జబ్బు రావడానికి, ఒక వ్యాధిగ్రస్తుడు రావడానికి వాడి పాపమే వాడికి కారణం అవుతుంది. వాడి పాపమే నోటి మాటల ద్వారా కానీ, లేదంటే కంటి చూపుల ద్వారా కానీ, లేదంటే తలంపుల ద్వారా కానీ, చేతి క్రియల ద్వారా కానీ. అందుకనే కోరుండి ఎవరిని కూడా మనం అన్నా లేకపోతే అవతల వాళ్ళు మనకి శపించినా అది ఖచ్చితంగా తగులుతుంది. అది ఒకరి మాట మరొకరి మీద అన్యాయంగా పడకూడదు. అంటే బాధ పెడితేనే ఆ మాట అంటాడు, రే నువ్వు పోతావు, పోయే కాలం వచ్చిందా నీకు, నిజంగా ఏదో పుండు పడుతుంది నీ నాలుక మీద, నీ కాళ్ళు పడిపోతాయి, నీ చేతులు పడిపోతాయి, నీ నోరు పడిపోవును, నీ కళ్ళు గుడ్డువైపోవుగాక, నీ కాళ్ళు విరిగిపోవునుగాక, నీ బ్రతుకు నాశనం అయిపోవునుగాక, నీ జీవితం అంతా కూడా కళ్ళు పోయి ముళ్ళేరుకుందుగాక అని చెప్పి అంటుంటారు. ఎక్కువ పల్లెటూళ్ళలో మనకి ఈ మాటలు వినిపిస్తుంటాయి, ఈ తిట్లు వినిపిస్తుంటాయి. కుక్కల మీద, కోళ్ళ మీద వంపులు పెట్టి తిడుతుంటారు. వాడికి రోగం రాను అని అంటారు, వాడికి సంకటం రాను అని అంటారు, వాడికి వ్యాధి పుట్ట, వాడు పుండు పుట్ట, వాడు పాడైపోను అని అంటారు. ఇవన్నీ కూడా శపించగలిగినటువంటివి. నోటి మాటల ద్వారా శాపం మన మీదకి వస్తుంది. అందుకని యేసయ్య ఏమంటాడంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వాక్యం ఒకసారి చూడండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయాలలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్య, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే సద్దుకయ్యులు, శాస్త్రులు ప్రశ్నిస్తారు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారు అని అంటే, ఒరే పిచ్చోళ్ళారా,
చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారని చేసి మీరు వేలెత్తి చూపిస్తున్నారు, కానీ లోపలికి వెళ్ళినటువంటి భోజన పదార్థాలు వలన ఏ ప్రమాదం లేదు. కానీ లోపల నుండి వస్తాయే, దేని ద్వారా? నాలుక ద్వారా, మాటల ద్వారా వస్తాయే, చాలా చాలా ప్రమాదకరాలు. యోహాను 5వ అధ్యాయము 5వ వాక్యం, మరలా 14వ వాక్యం కూడా ఒకసారి చదువుకుందాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి అయ్యా అని చెప్పేసి వాడి బాధ చెప్పుకోవడం జరిగింది. రెండోది 8వ వాక్యం, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. 14వ వాక్యం, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు తగలకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచినటువంటి వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరీ ఎక్కువ కీడు నీకు తగలకుండా. 38 సంవత్సరాల నుంచి వాడు ఆ పక్షవాయుతో బాధపడుతున్నాడు, కదలేని పరిస్థితిలో ఉన్నాడు. అందరూ కోనేట్లో దిగిపోతున్నారు. దిగిన ఎవడైతే మొదట దిగుతాడో వాడు స్వస్థత పొందుకుంటున్నాడు. ప్రభు కంటపడ్డాడు. ఏమయ్యా, ఏంటి సంగతి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, స్వస్థపరచబడాలనుకుంటున్నావా అని అంటే, అనుకుంటున్నాను, కానీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, నాకంటే ముందుగా దిగిపోతున్నారు. సరే, మొత్తానికి నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నువ్వు వెళ్ళు. సేమ్ అదే డైలాగ్ ఇక్కడ వేస్తాడు. కానీ ఇంకో మాట ఏమంటే, నీకు ఇంకా ఏ కీడు నీకు తగలకుండాను గాక, ఏ పాపం కూడా నువ్వు చేయకుందు గాక, నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళిపో. ఆ మాట అంటే పాపం వలన వాడికి అనిపిస్తున్నాడు. చూడండి, మనం అనుకుంటాం ఏ జన్మలో ఎవడు చేశాడు, కానీ దానికి తగినటువంటి ఫలాన్ని ఈ రోజున మేము అనుభవిస్తున్నాం. అందుకనే తల్లిదండ్రుల దోషాలు, తాత ముత్తాతల యొక్క దోషాలు, పూర్వీకుల యొక్క దోషాలు, స్వయంకృత అపరాధాలను బట్టి 10 తరాల నుండి వస్తున్న ప్రతి పాపం కూడా దాడి చేస్తూనే ఉంటుంది. అందుకని బాప్తిజాలు ఇచ్చేటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆ పాపానికి వచ్చినటువంటి ప్రతి శాపపు కట్లని కూడా తెగిపోవును గాక, బంధకాలను కూడా విడిపోవును గాక, కాళ్ళు విరగొట్టబడును గాక, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఎందుకు క్షమింపబడును గాక అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమలో, కడగబడును గాక అంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో, విడుదల పొందుకొందు గాక అంటే యేసుక్రీస్తు యొక్క బలమైనటువంటి నామములో. అంతే. అప్పుడు ఏ దుష్టుడు కూడా వాడిని ముట్టుకోడు. ఇకను కీడు, ఏ కీడు కూడా ఇకను నీకు తగలకుండా, పాపం చేయకుండా బ్రతుకు అంటే. అలాగే వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ కూడా, ఇక నుంచి నువ్వు పాపం చేయకమ్మా, నువ్వు వెళ్ళు. పాపం వలన వచ్చి జీతం మరణం. పాపం అంటే మనం ఏదో ఊరికనే విగ్రహాలు, లేదా ఇంకేదో త్రాగుడు, లేదా అది కాదు. ఎక్కువ హృదయంలో నుంచి వస్తుంది, అది మహాఘోరమైనటువంటిది. ఒక మనిషి మరో మనిషి మీద పడకూడదు. అందుకనే సమాధానం కోసం పరిగెట్టు, ప్రేమించు, క్షమించు. నువ్వు పరలోకం ఉన్నటువంటి తండ్రి మహింపరచబడాలి అంటే నువ్వు ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తూనే ఉండాలి, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూనే ఉండాలి. భక్తి అంటే ఇంకెక్కడో ఏదో కాదు, ఇదే భక్తి. ఇంకేదో నువ్వు కొండల మెట్లు ఎక్కిపోవసరం లేదు, లేదా పడి 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 నీ కడుపు మార్చేసుకొని ఇవన్నీ ఉపవాసాలు. తండ్రి ఏం చెప్పాడు, తండ్రి ఏ విధమైన హృదయం కలిగి ఉన్నాడో, నువ్వు నేను ఆ హృదయం కలిగి ఉంటే అది చాలు, అదే 10 కోట్లు. తండ్రి వీరేమి చేయించున్నారో శత్రువులు అప్పటికే మొహమ్మద్ మూసేశారు, చెంపలన్నీ కూడా పెరిగించేశారు, ఒకటితో 40 దెబ్బలు కొట్టేశారు, 3 కొయ్యల మీద వేలాడదీశారు, మండు టెండలో సూర్యుడు మరుగైపోయాడు, అడ్డుతెర చిరిగిపోయింది, సమాధులు తెరవబడ్డాయి, బండలు బద్దలైపోయినాయి, భూకంపాలు వచ్చేసాయి. ఈయన నిజముగా దేవుని కుమారుడే. అప్పుడు బలి వెలిగింది అడికి, ఎవడికి? అక్కడ ఉన్నటువంటి మంత్రికి, ప్రధానమంత్రికి. అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తా? అది జరగాలి, అది జరగాలి, అది ఆయన ఇష్టమయ్యింది. 19 అనుకుంటా యోహాను సువార్తలో. ఒకడు చెప్తే చేసేదేం కాదు, తన ఇష్ట ప్రకారంగా తలంచుకున్నాడు ఆయన, తండ్రి చిత్తానుగుణంగా తనకు తనే బలవ్వాల్సి వచ్చిందంతే. అందుకే మనుషులకు అందరి పాపాల నిమిత్తం క్షమాపణ ఆల్రెడీ అయిపోయింది, కానీ మరలా మొన్నటి నుంచి మరి 10 తరాల నుంచి వచ్చినవో అయ్యెవరికి ఇస్తాం?
అందుకని ప్రతి ఒక్కరు కూడా కర్స్ బ్రేక్ రావాలి, శాప విమోచన కావాలి, ఆ శాప కట్లన్నీ కూడా తెగిపోవాలి. కాబట్టి మనం ఏం చేస్తానంటే భక్తే, ఉపవాసాలే, కన్నీరే, ప్రార్థనలే, బైబిలే, చర్చే. మళ్ళీ మనం చేసిన పనులన్నీ కూడా నోరాగదు, కళ్ళు ఆగవు, మనసు కూడా ఆగదు. ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటాం పైన బూజులాగా. అందుకే లేనిపోయినటువంటి రోగాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు అన్నీ వస్తుంటాయి చుట్టూ తిరిగి. దేవుని స్తోత్రం. ఇలాంటివి కాకుండా ప్రభు మాట ప్రకారంగా ఇక నుండి మన నోటిని అదుపు చేసుకుందాం, పాపాలన్నిటిని కూడా దూరం పరుచుకుందాం, దేవుని యొక్క దీవెనలన్నీ కూడా మనం పొందుకుందాం, అనేక మందికి మాదిరికరంగా ఉందాం. యేసు నామములో ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. వినే ముందు ప్రియులారా, ప్రతి నెల మొదటి బుధవారం ఎస్పీజీ చర్చ్, తమిళ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. 10 నుంచి నేను 2 గంటల వరకు కూడా ఉంటాను. తప్పకుండా మీరు, మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా సరే రావచ్చు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలని మీరు చూడొచ్చు. ఓకే, దేవుడి నామాన్ని మహింపరచుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా మొన్న ఎక్కడది ఒంగోలులో జరిగినటువంటి ఆ 2 days మీటింగ్స్కి, అంటే 4 పూటలు, అది వాళ్ళు లైవ్ కూడా పెట్టారు. దానికి లింక్ ఎలాగేసి అంటే బేతేల్ మినిస్ట్రీస్ ఒంగోలు అని కొట్టిన వచ్చేస్తుంది, లేదంటే బేతేల్ ప్రేయర్ ఫెలోషిప్ ఒంగోలు అని కొట్టిన వచ్చేస్తుంది. ఓకేనా? లైవ్ మా ప్రోగ్రాం బాగుంది. దేవుని స్తోత్రం కలండి కాక. దేవుడు ఒక ఫైర్ ఎనంటింగ్తో ముందుకు వెళ్ళిపోయాడు ప్రియులారా. చాలా బాగా దేవుడు వాడుకున్నాడు. ఓకేనా? దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక విట్నెస్ మనం వెళ్దాం. సాక్ష్యం. ఎలాంటి సాక్ష్యం అంటే, ఈమె తిరగరాని హాస్పిటల్ లేదు, తిరగరాని మాంత్రికులు లేరు, తిరగరానటువంటి స్థలం కూడా లేదు. చివరికి మన దగ్గరికి తీసుకొచ్చారు. ఆమె విగ్రహారాధిక. ఆ ఇంటందరూ కూడా విగ్రహాలు పూజించేవారే. అందులో పెద్ద కుమార్తె దేవుడిని నమ్మింది. ఆ నమ్మిక చొప్పున మన దగ్గర తీసుకురావడం జరిగింది. వారి మాటలను విన్న పెద్ద కుమార్తె చెప్తుంది తల్లి గురించి. తల్లి కూడా పక్కనే సపోర్ట్ ఇస్తుంది. ఆమె రైట్. నోట్లా సెమ్మ ఉండేది కాదండి. అన్నం తింటే ఓంత అయిపోయేది. బలవంతకారాన తిన్నోన్ను. ఈ కడుపు మంటకో, ఈ నోట్లు సెలమనేనంతకో నీళ్ళు తాగితే ప్యాస్కి వచ్చేసి ఇది అయితే ఎత్తుకుంది. ఇలాగా ఈ 3 మాసాలని 3 కూతుళ్ళకి కొడుక్కి సుఖం లేదని చెప్పరాని హాస్పిటల్ తిరుపున్నారు. వెళ్ళరాని సాధుల కాడికి వెళ్ళాము. తొలిసారి రచ్చ కట్టారు బాబు. మళ్ళీ సారి రమ్మాను. నిన్నే తొలగిపోయింది, వెళ్ళిపోమ్మాను. నేను ఇంటికి వెళ్ళి పడుకుంది. మళ్ళా మామూలు అయిపోయేది. నా సెల్లులు వచ్చింది ఈవిడి, అక్క మరి అక్కడ వద్దు, మనకు అక్కడ మంచి పాస్టర్ గారు ఉన్నారు, నువ్వు అక్కడికి వచ్చి అమ్మా నీ రోగం బాగుపడుతుంది అనేసి నా సెల్లులు, నా పెద్ద కూతురు నన్ను మీ కాడికి తీసుకొచ్చి మీ దర్శనానికి అప్పచెప్పినారు. ఎస్ఎస్ రావయ్య గారు. 3 నెలల నుంచి అసలు ఒంట్లో బాగాలేదండి. అసలు ఒంట్లో బాగోపోతే అసలు తిరగని చోటకి లేదండి. ప్రతి ఒక్క మాంత్రిక దగ్గరికి వెళ్ళాను, ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళాను, ఎక్కడ నయం కాలేదు. ఏ మాంత్రికులకి దగ్గరికి వెళ్ళి 2వ ఫోన్ చేస్తే 2వ వెళ్తేనేమో అమ్మ మా వల్ల కాదు, ఏమీ లేదని పంపించేసేవారండి. పంపించేసిన తర్వాత ఇంక ఎన్ని చోట్లకి వెళ్ళి చాలా డబ్బు అంతా ఖర్చు పెట్టుకున్నాము, చేసాము. అసలు ఆ మనిషికి ఇంత ఆహారం తినేది కాదండి. అన్నం చూస్తే ఒళ్ళంతా తెమ్మిలిపోయి వాంతులు అయిపోయాయని. వాంతులు అయిపోయాక పాలు, ఆ జావ, వాటర్ మాత్రమే తీసుకుండేది. ఎంతో బాధపడింది. ఆమె ఏంటంటే అంత బలహీనత ఉంది, చచ్చిపోతానేమోనని ఆమెకు భయం వచ్చేసింది. భయం వచ్చేసి ఏడుతా కూర్చుండేది. నా బిడ్డలకి తల్లిని అయితే చాలు, నా బిడ్డలకి తల్లిగా నేను నిల్చుంటే చాలు, ఉంటే చాలు, బ్రతికితే చాలు అని భయం పెట్టేసుకుందండి. భయం పెట్టేసుకున్న తర్వాత ఇక అలాగున్నా ఇక అన్ని ప్రయత్నాలు చేసాము. మాంత్రికుల దగ్గరికి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో అమ్మ మరి ఏసై దగ్గరికి వెళ్దాము. ఆ విగ్రహారాధకులండి, బాగా భయంకరమైన విగ్రహారాధకులు. చర్చికి వెళ్దామమ్మా అనేసి అంటే, అమ్మ లాస్ట్ సారి ఇక మరి ప్రాణం నిలబెట్టుకుంటాక ఆ దేవుడైనా సహాయం చేస్తాడేమోనని దేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి.
మన దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎస్ఎస్ రావు అయ్యగారి ద్వారా దగ్గరికి తీసుకొచ్చామండి. అక్కడ అయ్యగారు ప్రార్థన చేసేపాటికి ప్రార్థన చేశారు, ఆహారం తినిపించారు, తిన్నది చక్కగా పళ్ళు ఇచ్చారు, పళ్ళు తింది, చక్కగా పాటలు పాడింది, ప్రార్థన చేసింది. అసలు ఎంత స్పీడ్గా నడిచిందోనండి, అసలు అంత నడిచేసింది. వచ్చేటప్పుడు చక్కగా హుషారుగా వచ్చి ఆటోలో కూర్చొని వెళ్ళింది. అటు నుంచి పడుకొని వచ్చింది, ఇటు నుంచి చక్కగా కూర్చొని వెళ్ళిందండి. ఇక అయ్యగారికి దేవుడికి అయ్యగారికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామని. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఓకే, రైట్ ప్రియులారా, ఈరోజు స్పాన్సర్ అన్నటువంటి ఎవరైనా అంటే చంద్రపాల్ గారు, విజయవాడ, ప్రజెంట్ మనకి అమెరికాలో ఉంటున్నారు. డాక్టర్ గారు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనకి ఈ విధమైనటువంటి కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఆయన నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వందనాలు. దేవుడు అతన్ని పుష్కలంగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. అంతేకాదు ప్రియులారా, ఇంతవరకు ఎంతమంది అయితే మద్దతునిచ్చారో, దేవుడు ఎంతమందిని అయితే ప్రోత్సహించాడో, వారందరూ కూడా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మికంగా వర్ధిల్లుదురుగాక, సమృద్ధిగా వారు జీవించుదురుగాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న మా తండ్రి, మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిసు ప్రభా. జీవాధిపతి నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ దినాన నీ ప్రియులందరూ కూడా నా తండ్రి నన్ను బట్టి కాదు కానీ నిన్ను బట్టి నా ప్రభు ఆశతో నాయన టీవీ ముందు కూర్చొని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి మీదకి నీ దీవెన ఆశీర్వాదాల యొక్క జల్లు సమృద్ధిగా కురియునుగాక. వారి పిల్ల పాపలతో ఆనందంతో సంతోషం చేత ముందుకు సాగిపోదురుగాక. ఎందరైతే నా తండ్రి జలాన్ని, ఆ తైలాన్ని పట్టుకున్నారో అన్నిటికి మీదకి నా తండ్రి ఇప్పుడే పరలోకం నుండి ఒక శక్తి ఆ లోపలికి దిగి వచ్చునుగాక. ఆ తైలాలు, జలాలు రెండు కూడా ఔషధంగా మారిపోవునుగాక. పట్టి పీడిసిన దురాత్మ చీకటి దగ్గర శక్తులన్నీ కూడా ఓ నా తండ్రి నింపబడినటువంటి ఈ అగ్ని చేత కాలిపోవునుగాక. కోకట వేళ్లతో సహా పెకిలింపబడినుగాక. కుటుంబానికి గొప్ప ఆశీర్వాదకం కలుగునుగాక. గొప్ప దీవెనకరంగా మార్చబడునుగాక. మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ తండ్రి, ఈ దినాన్ని చంద్రపాల్ గారు నాయనా మరి వారిని ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు. వారి ద్వారా జరిగిస్తున్నటువంటి కార్యాన్ని బట్టి లెక్కమించిన స్తోత్రాలతో తండ్రి, బ్రతిదినాలన్నీ కూడా వారి వెంట కృపాక్షేమాలే వచ్చును గాక. వారి కుటుంబీకులకు నెమ్మది అనుగ్రహింపబడిన గాక. వారు అనేకులకు తండ్రి ప్రభు ఇచ్చు చేతులుగానే వారి చేతులు దీవించబడదురు గాక. వారి అప్పులు ఊపుల నుంచి పైకి లేవనెత్తబడదురు గాక. ఏ హాస్పిటల్ కూడా దారపోయకుండా వారు తండ్రి ప్రభు వారు అనుభవించుదురు గాక. తండ్రి నీకు వందనాలయ్యా. వారు సంతోషించి గంతులు వేయుదురుగాక. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి మరి ఈ కుమారుడికి, కుమారుడి కుటుంబానికి అనుగ్రహించి మరొకసారి నీ కుటుంబీకులందరినీ కూడా నీ చేతులుగా చెప్పుకుంటూ మహిమ పొందుకోమని యేసయ్య పుణ్యనామాలు ప్రార్థన విజ్ఞాపన సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఏక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక.